హాయ్ అస్సలామలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియోస్ తీస్తున్నానండి. ఇప్పటి నుంచి నేను డైలీ వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. ఇది జాన్ ఫస్ట్ రోజు తీసిన వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఎందుకు చూపిస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను. ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూడండి, ఓకేనా అండి? మీ అందరి సపోర్ట్ నాకైతే చాలా అవసరం అండి. మీ సపోర్ట్తోనే నేను ముందుకెళ్ళగలను. సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం. అసలు ఏంది స్టవ్ సంగతి అంటే, నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక స్టవ్ని ఆర్డర్ చేశానండి. ఇదేనండి ఆ స్టవ్ అయితే కేతాన్ కంపెనీది అనమాట. అంతలో మా పాప వచ్చిందని తన అవుట్ఫిట్ చూపిస్తున్నాను. జాన్ ఫస్ట్ కదండి, నేను కొత్త అవుట్ఫిట్ వేసానమాట తనకి. నేను ఇది రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను. నాకైతే భలే నచ్చిందండి. జీన్స్ అండ్ టాప్ వేసాను అనమాట తనకి. సో ఈ స్టవ్ గురించి దాని వేరే వీడియో చెప్తానండి. మీకు ప్రైస్ కావాలన్నా అసలు డీటెయిల్స్ కావాలంటే నేను వేరే వీడియో తీసి చెప్తానమాట. ఇప్పుడైతే ఆ కొత్త స్టవ్ని ఓపెన్ చేద్దాం, కొత్త సంవత్సరం కొత్త స్టవ్ ఓపెన్ చేద్దామని చెప్పేసి నేను ఆన్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే. అది వచ్చి కూడా 2 డేస్ అయిందండి. నేను అట్లా ఆర్డర్ పెట్టానో లేదో సెకండ్ డేనే వచ్చేసింది అనమాట అదైతే. సో ఇంకా పాయసం కోసం నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను ఆల్రెడీ సగ్గుబియ్యాన్ని నానబెట్టి పెట్టాను. ఇదేమో మా పాత స్టవ్ అండి. దీన్ని తీసేయడానికి గల కారణం అయితే, అది తెచ్చేటప్పుడే నాకు అంతగా నచ్చలేదండి. మేము అది కొని కూడా 4-5 ఇయర్స్ అవుతుందనమాట. అది తెచ్చేటప్పుడే నాకు అంత నచ్చలే, క్వాలిటీ బాగాలేదు అని అనుకున్నాం. బట్ ఇంకేమోలే తీసుకొచ్చాం కదా, ఇంక యూస్ చేద్దాంలే అన్నట్లు యూస్ చేశాను అనమాట. అది మొత్తం రస్ట్ పట్టేసి మొత్తం విడిపోతుందండి, అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఆ బర్నర్స్ కూడా నేను ఆల్రెడీ అసలు తెచ్చిన 1 ఇయర్ కూడా రాలేదండి. ఆ బర్నర్స్ ఎమ్మటే ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ తీసుకొచ్చి వాడామన్నమాట. అయినా కానీ ఇంకా అది మొత్తం సైడ్ స్టాండ్స్ అవన్నీ రస్ట్ పట్టేసాయి. ఇంకా అందుకనే మార్చేసాము. సో అందుకే ఇంక ఇదంతా ఎందుకులే, కొత్త కొత్త ఇయర్ వస్తుంది కదా, ఇంకా స్టవ్ తీసేసుకుందాం, ఏమన్నా ఆఫర్స్ ఉంటాయేమో ఫ్లిప్కార్ట్లో అని చెప్పేసి చూసి తీసుకున్నాం అనమాట ఇదైతే. దీని రివ్యూస్ అన్నీ బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇంక ఇలా అయితే పాలు పొంగిస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ స్టవ్ తీసుకుంటే ఎవరైనా పాలు పొంగిస్తారు కదండి. సో అదనమాట. ఒక సైడ్ ఏమో మా పాప అనమాట. మా పాపని ఆన్ చేయమని చెప్తున్నాను అనమాట. తనకేమో ఫస్ట్ టైం కదా, తనకు అర్థం కావట్లేదు. అదే చెప్తున్నాను తనకి ఇలా ఇలా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఖీర్ ప్రిపేర్ చేద్దామని పాలు పొంగిచ్చేసాను. మా చిన్న పాప ఏమో అస్రా అండి తన పేరు, చిన్న పేరు. ఇంకా తనేంది స్నానం చేయించాను, తనకు కూడా కొత్త అవుట్ఫిట్ వేసాను. కాకపోతే తనకి ఫీవర్ వచ్చిందండి. మెడిసిన్ వేస్తే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ వస్తుంది. చూడాలి, ఒక 2-3 డేస్ చూసి ఇంకా తర్వాత మన పని ఏందో మనం చేయాలన్నమాట. ఇంకా తన అసలు ఇంకా లేవట్లేదు, పడుకోనే ఉంది. ఇంకా తను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని వదిలేసా. తన జ్వరం రావడానికి కారణం కూడా నేను తర్వాత వీడియోలో చెప్తానండి. అసలు తనకి ఒక స్కూల్లోనే వచ్చిందనమాట ఫీవర్. ఎందుకు వచ్చింది ఏందనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను మీకు. ఇంకా పాయసం అయితే అయిపోయింది, ఇంకా వండేసాను. ఇప్పుడైతే దీన్ని మరి టేస్ట్ చెప్పాలి కదా. నేను అదంతా రెసిపీ అయితే షేర్ చేయలేదండి మీతో, ఎందుకంటే ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి అనమాట. సో ఎన్నిసార్లు షేర్ చేస్తాం చెప్పండి, ఎవరికైనా వస్తుంది కదా పాయసం చేయడం అని చెప్పేసి నేను షేర్ చేయలేదు. ఇక్కడ మా వారు నేను వీడియో ఎందుకు తీస్తున్నావు, తీయొద్దు అని చెప్పారనమాట. నన్ను తీయొద్దులే, పిల్లలు ఎవరన్నా తిన్నప్పుడు తీసి అడుగు అని చెప్పేసి. లేదు లేదు మీరే చెప్పాల్సిందే నాకు అని చెప్పేసి అడిగాను. అడిగితే ఆయన తీపి తినరండి. ఆయనకి చాలా తక్కువ అనమాట. ఆయనకు అంతగా ఇష్టం ఉండదన్నమాట స్వీట్ అనేది. సో అందువల్ల ఆయన్నే అడుగుతున్నా. బాగానే ఉంది కానీ కొంచెం స్వీట్ తగ్గింది అని చెప్పారు. ఆయన స్వీట్ ఏదంటారు, స్వీట్ తగ్గిందని చెప్తున్నారు. కాకపోతే నిజంగానేనండి, నేను స్వీట్ కొంచెం తక్కువ వేసా. ఎందుకంటే మా పిల్లలకి ఫీవర్ అని చెప్పాను కదా, మా చిన్న పాపకి, తను కూడా తింటా అని చెప్పి మారం చేసిద్ది. కొంచెం వేయక తప్పదు కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప పేరు సనం. సనం ఏం చేసిందంటే, తన ఫ్రెండ్స్ ఇచ్చారంట ఈ గ్రీటింగ్స్. ఈ గ్రీటింగ్ అనేది మనం ఎట్లా చేసుకునే వాళ్ళమండి, మనం చిన్న గ్రీటింగ్ కార్డ్ తీసుకొని ఒక చాక్లెట్ తీసుకొని ఇచ్చేవాళ్ళం కదా మనం 90s కిడ్స్ అయితే. ఈ పిల్లలు ఇప్పుడు ఈ విధంగా చాలా యూనిక్గా ఆలోచిస్తున్నారండి. నాకైతే భలే నచ్చింది. అసలు వాళ్ళ చేతులతో హ్యాండ్ మేడ్ వాళ్ళు తయారు చేసి ఒక నోట్ రాసి
ఈ విధంగా ఇస్తున్నారనమాట. ఇది చాలా క్రియేటివిటీగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు, తను ఎలాంటి ఫ్రెండ్ అనేది కూడా ఈ విధంగా రాసిస్తున్నారనమాట. నాకైతే ఆ క్రియేటివిటీ చాలా బాగా నచ్చింది. సో ఈ విధంగా రాసి ఇచ్చారనమాట తనకు ఒక ఫ్రెండ్. ఇంకా తను కూడా అలానే ఇవ్వాలి నా ఫ్రెండ్స్కి అని చెప్పేసి అలా రెడీ చేస్తుంది తను. రెడీ చేసి న్యూ ఇయర్ తర్వాత రోజు ఇస్తానని చెప్పేసి ఇంకా ఇవన్నీ చూడండి ఈ విధంగా మొత్తం వేసుకొని స్కెచెస్ మొత్తం వాళ్ళ డాడీతో కొనిపించుకుందండి. మొత్తం కొనిపించుకొని ఇంక వచ్చి ఇంకా వేస్తుంది అనమాట. ఇవన్నీ ఈ విధంగా వేస్తుంది. ఇక్కడ ఈ కలర్ పేపర్స్ ఇవన్నీ నేను ఒక పెద్ద బండిల్ కొనుక్కున్నానండి. మన డీమార్ట్‌లో దొరుకుతాయి ఇవన్నీ. కొన్ని ఉంటాయి దాంట్లో. అవన్నీ డీమార్ట్‌లో కొన్నాను నేను. ఒక ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ మొత్తం కొనేసాననమాట. ఎప్పుడైనా పిల్లలకి పనికొస్తదని చెప్పేసి. అది ఈ విధంగా వాడుతుందనమాట మా అమ్మాయి. తను కూడా నోట్ రాసిందండి. కొంచెమే రాసింది. ఇంకా కంప్లీట్ అవ్వలేదమ్మా, అప్పుడే చూపించకు, నేను ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్తుందనమాట. సరేలే అని చెప్పేశాను. ఇంక ఇవి తీసుకొచ్చారండి, బార్బీవి, ఫ్లవర్స్వి ఇవి తీసుకొచ్చింది. దీన్నైతే ఈ విధంగా రెడీ చేసింది. ఇదేనండి నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవి. చాలా కలర్స్ అసలు చాలా ఉన్నాయి. మంచిగా ఉపయోగపడుతున్నాయి అనమాట పిల్లలకి మాత్రం. మనం ఏదైనా క్రాఫ్ట్ చేయాలన్నా దేనికైనా సరే మంచిగా ఉపయోగపడుతున్నాయి ఇవి. ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా క్రాఫ్ట్స్ ఇండోర్ ఏదైనా సరే మనం ఎక్కువ బయటికెళ్ళి ఆడుకోవడం అనేది తగ్గిచ్చేశారు కదా! సో, ఇలాంటి క్రాఫ్ట్స్ ఎక్కువ చేస్తున్నారనమాట పిల్లలైతే ఇప్పుడు. ఇంక మా చిన్న పాప లేచింది. లేచి కొంచెం పాయసం తినేసి ఇంక కూర్చొని నాకు హోంవర్క్ ఉందని రాసుకుంటుందండి. ఇవేమో కోకోనట్ వాటర్ అంట. సో, ఇంకా తనైతే ఇంకా తన హోంవర్క్‌ని కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా తనైతే ఆ ప్రిపరేషన్‌లో ఉందనమాట. సో, ఇదే అండి నా వీడియో వచ్చేసి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్. బాయ్ ఫ్రెండ్స్.